టీమిండియా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జట్టుగా ఆడిన రోహిత్ సేన కివీస్ ను చిత్తు చేసింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 40 పరుగులకు 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 45 పరుగులకు 2 వికెట్లు తీసి కివీస్ కీలక బ్యాటర్లను పెవిలియన్ కు పంపిస్తే జడేజా, అక్షర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కివీస్ ఇన్నింగ్స్ కు కళ్లెమేశారు. దీంతో న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు మాత్రమే చేయగలిగింది. డారెల్ మిచెల్ 63 పరుగులు, బ్రేస్వెల్ అజేయంగా 53 పరుగులు చేసి కివీస్ కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఛేదనలో హిట్ మ్యాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 7 ఫోర్లు 3 సిక్సర్లతో 76 పరుగులు చేసిన రోహిత్ పునాది వేస్తే శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు, కేఎల్ రాహుల్ అజేయంగా 34 పరుగులు చేసి టీమిండియాకు మరో ఛాంపియన్స్ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నారు. రోహిత్ విజృంభణ చూశాక టీమిండియా గెలుపు నల్లేరుపై నడిగి అనుకున్నారంతా. కానీ విజయానికి 49వ ఓవర్ దాకా వేచి చూడాల్సి వచ్చింది. ఓవైపు గిల్ అండగా నిలిస్తే రోహిత్ పరుగుల వర్షం కురిపించాడు. హిట్ మ్యాన్ ధనాధన్ బ్యాటింగ్తో టీమిండియా 18.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. అనూహ్యంగా ఫిలిప్స్ అందుకున్న అద్భుత క్యాచ్తో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ స్పిన్ ఉచ్చులో కోహ్లీ కూడా చిక్కుకుని ఒక్క పరుగుకే వెనుదిరగడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. పిచ్ నెమ్మదిస్తుండడంతో రోహిత్ పరుగుల కోసం ప్రయత్నించి స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో అభిమానులందరిలో నిశ్శబ్దం. 27వ ఓవర్లో టీమిండియా స్కోరు 3 వికెట్లకు 122. అప్పుడు ఆడాడు శ్రేయస్ ఆపద్బాంధవుడి ఇన్నింగ్స్. కివీస్ స్పిన్ వ్యూహాలను ఛేదిస్తూ సింగిల్స్ తీయడమే కష్టమైన పరిస్థితుల్లో అక్షర్తో కలిసి స్కోర్ బోర్డును కదిలించాడు. కివీస్ అవకాశాలు మెరుగుపడుతున్నా, ఒత్తిడి తీవ్రమవుతున్నా తనదైన షాట్లతో కాన్ఫిడెన్స్ పెంచాడు. ఓవైపు అక్షర్ అండగా నిలిచాడు. పరుగుల వేగం మందగించిన 38 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసి టీమిండియా కుదుటపడింది. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్న ఆ దశలో మరో కుదుపు. శాంట్నర్ బంతికి శ్రేయస్ దొరికిపోయాడు. జట్టు స్కోరు 203 వద్ద 42వ ఓవర్లో అక్షర్ కూడా ఇన్నింగ్స్ ముగించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 8 ఓవర్లు మిగిలాయి. చేయాల్సిన స్కోరు 49. కివీస్ ఆటగాళ్లలో ఉత్సాహం రెట్టింపవుతున్న తరుణంలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటూ హార్దిక్, కేఎల్ రాహుల్ సిసలైన ఇన్నింగ్స్ ఆడారు. మరోసారి సెమీస్ ఇన్నింగ్స్ తలపిస్తూ రాహుల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. హార్దిక్ విలువైన 18 పరుగులు చేసి అవుట్ అయినా జడేజా 49 ఓవర్లో చివరి బంతికి విన్నింగ్ షాట్తో అభిమానులందరినీ సంబరాల్లో ముంచెత్తాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డారెల్ మిచెల్, బ్రేస్వెల్ సంయోజిత అర్ధ సెంచరీలతో 50 ఓవర్లలో 251 పరుగుల స్కోరు సాధించింది. మిచెల్ 101 బంతుల్లో 63, బ్రేస్వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేశారు. భారత స్పిన్నర్ల వ్యూహంలో చిక్కుకున్న కివీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే కారణం ఈ ఇద్దరే. నిజానికి కివీస్ ఆరంభం అదిరింది. తొలి 10 ఓవర్లలోనే న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసి భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా తోడవడంతో కివీస్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, విల్ యంగ్ 7.2 ఓవర్లలోనే 50 పరుగులు జత చేశారు. తన బౌలింగ్లోనే 28 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్ను షమి వదిలేశాడు. ఆపై పాండ్యాను ఖాతరు చేయకుండా రచిన్ అటాకింగ్కు దిగాడు. దీంతో కెప్టెన్ రోహిత్ వ్యూహాత్మకంగా బంతిని వరుణ్ చేతికి అందించాడు. తన 2వ ఓవర్లోనే చక్కని లెగ్ బ్రేక్తో యంగ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు వరుణ్. తొలి పవర్ ప్లే ముగిసేసరికి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులతో కివీస్ మంచి పొజిషన్లోనే ఉంది. ఆ తర్వాత కుల్దీప్ రావడంతో బ్లాక్ కాప్స్కు కష్టకాలం మొదలైంది. ఈ టోర్నీలో కివీస్ బెస్ట్ బ్యాటర్లు ఎవరంటే రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అని ఎవరైనా చెప్తారు. అలాంటి కివీస్ టాప్ బ్యాటర్లను తన తొలి 2 ఓవర్లలోనే పెవిలియన్కు పంపి టీమిండియాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కుల్దీప్. రచిన్ వికెట్ లేపిన బాల్ అయితే ఈ టోర్నీకే హైలైట్. తన తొలి ఓవర్ తొలి బంతిని అద్భుతమైన గుగ్లీగా మలిచాడు కుల్దీప్. పర్ఫెక్ట్ లెన్తో విసిరిన ఆ బంతిని ఎలా ఆడాలో ఆలోచించేలోపే స్టంపును లేపేయడంతో రచిన్ బిత్తరపోయాడు. అప్పటిదాకా లైఫ్లతో నెట్టుకొచ్చిన రచిన్ ఇన్నింగ్స్ 37 పరుగులకు ముగిసింది. ఆ తర్వాత వంతు కేన్ విలియమ్సన్ది. కేన్ ఆఫ్ స్టంప్ను లక్ష్యంగా చేసుకుని తప్పనిసరిగా డిఫెన్సివ్ షాట్ ఆడాల్సిన పరిస్థితి కల్పించాడు కుల్దీప్. బంతిని ఫ్లిక్ చేసి లాంగ్ ఆన్కు పంపాలనుకున్న కేన్ ప్రయత్నం ఫలించలేదు. అలా కుల్దీప్కే చిక్కి పెవిలియన్ చేరాడు కేన్. అక్కడి నుంచి టీమిండియా స్పిన్నర్లు పూర్తిగా నియంత్రణ సాధించారు. తొలి 10 ఓవర్లలో 69 పరుగులు చేసిన కివీస్ ఆ స్కోరును డబుల్ చేయడానికి ఏకంగా 21 ఓవర్లు తీసుకుంది. అది కేవలం 2 ఫోర్లు ఓ 6తో. ఒక్క బౌండరీ సాధించడానికి 81 బంతులు ఆడాల్సి వచ్చిందంటే టీమిండియా స్పిన్నర్లు ఎంత పకడ్బందీగా బంతులు విసిరారో అర్థం చేసుకోవచ్చు. 34 పరుగులు చేసి ప్రమాదకంగా మారుతున్న గ్లెన్ ఫిలిప్స్ వరుణ్ 92 కిలోమీటర్ల వేగంతో సంధించిన గుగ్లీకి దొరికిపోయాడు. బంతిని కట్ చేయడానికి ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. ఇక డారెల్ మిచెల్ తన స్వభావానికి భిన్నంగా 91 బంతులాడి స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 46వ ఓవర్లో 63 వ్యక్తిగత స్కోరు వద్ద షమీకి చిక్కాడు. టీమిండియా స్పిన్నర్ల చేతిలో వెల్వెల్లాడుతున్న కివీస్కు గౌరవప్రదమైన స్కోరు అందించింది మైకేల్ బ్రేస్వెల్. అతను ధాటిగా ఆడడంతో చివరి 5 ఓవర్లలో కివీస్ 50 పరుగులు సాధించింది. మొత్తంగా ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు 38 ఓవర్లు బౌల్ చేశారు.
ఓ వన్డేలో స్పిన్నర్లు వేసిన 3వ అత్యధిక ఓవర్లివి. 11 నుంచి 40 ఓవర్ల వరకు పూర్తిగా బంతి స్పిన్నర్ల చేతుల్లోనే ఉంది. 103 పరుగులకు 4 వికెట్లు తీశారు. జడేజా అయితే 10 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్పిన్ను బాగా ఆడగలే లాథమ్ వికెట్ పడగొట్టాడు. కుల్దీప్ 10 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్ 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.